హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని సౌమ్య ఆసుపత్రిలో చేరారు. నెలలు నిండకుండానే కేవలం అరకిలో బరువుతో జన్మించిన శిశువుకు వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఐడిపిఎల్కు చెందిన 26 వారాల గర్భిణి ఒకరు నొప్పులతో జూలై 30న హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని సౌమ్య ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు ప్రసవం జరగ్గా కేవలం 500 గ్రాముల బరువుతో ఆడ శిశువు జన్మించింది. ఇంత తక్కువ బరువుతో శిశువు జన్మించడం అరుదని నియోనాటాలజిస్ట్ డాక్టర్ కె రవిశంకర్ తెలిపారు. నేను డాక్టర్ రవిశంకర్ని, నియోనటాలజిస్ట్ ఫ్రమ్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. వీళ్ళందరూ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఇవాళ మాకు చాలా మటుకి సంతోషకరమైన విషయం ఏంటంటే, మా దగ్గర ఒక 25 వీక్స్ అంటే 6 months కూడా ఇంకా పూర్తి అవ్వలేని మటుకి బేబీ ఒక 4 months బ్యాక్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. వెయిట్ అయితే ఓన్లీ 500 grams అనమాట. ఆ తల్లికి బీపీ ఉంది. ఆ తల్లికి బీపీ ఉండడం వల్ల లోపల బేబీకి ఎదుగుదల సరిగా లేదు. ఆ ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల బేబీని బయటికి మటుకి తీయాల్సి వచ్చింది. పుట్టినప్పుడు ఓన్లీ 500 grams మాత్రమే ఉంది. అలాంటి బేబీని మేము ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి మేము ఏం చేసామంటే, చక్కగా ఐసీయూలో పెట్టి దానికి కావాల్సిన మటుకి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. వెంటిలేటర్ మీద పెట్టాము, ఆక్సిజన్ ఇచ్చాము, న్యూట్రిషన్ ఇచ్చాము. ఇంకా అన్ని రకాలుగా కూడా బాడీలో అన్ని ఏదైతే తనకి మటుకి అవసరమో అవన్నీ కూడా మేము మటుకి చూసుకొని నెమ్మదిగా ఆ తల్లికి మేము ఈ టైంకి ఇప్పుడు మటుకి 1.95 కిలోకి వచ్చింది. సో ఈ తల్లికి మటుకి హ్యాపీనెస్ ఇచ్చామన్నమాట. ఈ బేబీ అయితే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అన్ని విధాలుగా తన మటుకి నార్మల్గానే ఉందన్నమాట. సో ఏ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, ఇంకా అబ్డమెన్ అన్ని రకాలుగా కూడా ఈ అంత తక్కువ వెయిట్తో పుట్టినా సరే అన్ని విధాలుగా తన మటుకి మంచిగా అయ్యింది. సో ఈ సంతోషపరమైన విషయం